ఓకే, నెక్స్ట్ డివిజబిలిటీ రూల్ బై 13 తీసుకున్నామండి. ఈ డివిజబిలిటీ బై రూల్ వచ్చేసి బై 13 వచ్చేసి సిమిలర్ టు 7 ఉంటుందండి. 7కి మనం డివిజబిలిటీ రూల్ ఎలా అప్లై చేసామండి, ఆస్కిలేటర్ -2 తీసుకున్నామండి. ఇక్కడ 13కి ఆస్కిలేటర్ వచ్చేసి +4 తీసుకుంటామండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎగ్జాంపుల్ 143 తీసుకుందామండి. సో యూనిట్స్ ప్లేస్ ఏంటండి 3, దీనికి ఆస్కిలేటర్ అనేది +4 ఇంటూ 4, యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ ఏముందండి 14 ఉంది, 14. సో 14 + 12, 14 + 12 ఎంత అండి 26. 26 ఈజ్ డివిజబుల్ బై 13. సో 143 ఈజ్ డివిజబుల్ బై 13 అండి. అర్థమైందండి. 7కి ఎట్లా తీసుకున్నారండి, 7కి 143 తీసుకున్నాను అనుకున్న ఎగ్జాంపుల్ 3 యూనిట్స్ ప్లేస్ కదండి, -2 ఇంటూ 3, 2 ఏంటండి ఆస్కిలేటర్, 14 - 6 అండి ఎంత అవుతుందండి 8. 8 ఈజ్ డివిజబుల్ బై 7 అండి, కాదు. సో 143 ఈజ్ నాట్ డివిజబుల్ బై 7. ఒకసారి రివైండ్ చేస్తున్నానండి మీకు 7తో ఎట్లా చేస్తారనేది, ఆస్కిలేటర్ యూజ్ చేసినాం కాబట్టి. సో డివిజబిలిటీ రూల్ 13 వచ్చేసి ఇట్లా చేసుకోవాలండి. నెక్స్ట్ డివిజబిలిటీ రూల్ బై 14 అండి. సింపుల్ అండి, ఇది ఏం లేదు. ఇఫ్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 2 and 7 అండి. 2 and 7తో డివిజబుల్ అయితే 14 అవుతుందండి. ఒక నెంబర్తో కాదండి, 2 నెంబర్స్తో డివిజబుల్ కావాలా, బోత్ 2 and 7 అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందామండి, 4924 తీసుకున్నారు ఎగ్జాంపుల్. ఇది 7తో డివిజబుల్ అవుతుందో కాదు ఎట్లా తెలుసుకుంటారండి, 492 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ 4 అండి, యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది, 2 టైమ్స్ ఆఫ్ 4 ఎంత అండి 492 మైనస్ 8 ఎంత అవుతుందండి 484 అంతేనండి, 484 అవుతుంది. 484 డివిజబుల్ 7 అవుతుందా కాదా అనేది తెలియదండి, ఇంకా పెద్ద నెంబర్ ఉంది కాబట్టి తెలియదు. సో మళ్ళీ 48 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ 4 ఎంత అండి 48 మైనస్ 8 ఎంత అండి 40 అవుతుంది. 40 ఈజ్ డివిజబుల్ బై 7 అండి, కాదు. సో 4924 ఈజ్ నాట్ డివిజబుల్ బై 7. సో దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో నాట్ డివిజబుల్ బై 14 అండి. మనకు 2తో డివిజబుల్ అవుతుంది, అలాగని 14తో డివిజబుల్ అవుతుందా, కాదు, ఎందుకంటే 7తో డివిజబుల్ కాదు కాబట్టి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి డివిజబిలిటీ రూల్ బై 14 అయిపోయిందండి. ఇప్పుడు 15. సో ఇది ఒక సింపుల్ అండి. ఇఫ్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 3 and 5 అండి, 3తో పోవాలి ప్లస్ 5తో కూడా డివిజబుల్ అవ్వాలి, అప్పుడు 15తో డివిజబుల్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 125 తీసుకోండి, 5తో డివిజబుల్ అవుతుందా, ఎస్ 5తో డివిజబుల్ అవుతుంది. బట్ 3తో డివిజబుల్ అవుతుందండి. 3 యొక్క రూల్ ఏందండి, 5 + 2 + 8, 5 + 2 7, 7 + 1 8, 8 అవుతుంది. 8 ఈజ్ డివిజబుల్ బై 3 అండి, కాదు. సో 3తో డివిజబుల్ కాదు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, 225, ఇది 5తో డివిజబుల్ అవుతుందండి, లాస్ట్ డిజిట్లో 5 ఉంది కాబట్టి 5తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివిజబుల్ అవుతుందా చెక్ చేయండి, 5 + 2 7, 7 + 2 ఎంత అండి 9. సో 9 ఈజ్ డివిజబుల్ బై 3. సో దిస్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 5 అండ్ ఆల్సో 3. కాబట్టి ఈ నెంబర్ అనేది 15తో కూడా డివిజబుల్ అవుతుందండి. ఇది గమనిస్తే 15² = 225 అండి. సో మనం గుడ్డిగా చెప్పొచ్చు 225 ఈజ్ డివిజబుల్ బై 15 అండి. కాకపోతే మనం ఈ మెథడ్ అప్లై అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ డివిజబిలిటీ రూల్ బై 16 అండి. ఇది సిమిలర్ టు 4 ఉంటుందండి.
ఫోర్త్ డివిజబుల్ రూల్ ఏంటండి, లాస్ట్ 2 డిజిట్స్ అండి. సమ్ 4924 అనుకోండి ఎగ్జాంపుల్. ఇఫ్ లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజబుల్ బై 4 అయితే దట్ హోల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 4 అవుతుందండి. ఇక్కడ ఏం చేస్తారంటే డివిజబుల్ బై 16లో లాస్ట్ 4 డిజిట్స్ చెక్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ 92625432 ఉందనుకోండి, లాస్ట్ 4 డిజిట్స్. ఇఫ్ లాస్ట్ 4 డిజిట్స్ ఆర్ డివిజబుల్ బై 16 దెన్ దిస్ హోల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 16 అండి. ఇప్పుడు ఇది 4321 డివిజబుల్ బై 16 అవుతుందా కదా, ఎలా చెక్ చేసుకుంటారండి? ఇది మామూలుగా చెక్ చేసుకోవాల్సిందండి. 16 2 32 1 1 2 16 5 80 16 6 96 16 7 76 42 7 1 7 ప్లస్ 4 11. రిమైండర్ ఎంత అండి? 1 వస్తుంది. పోతుందా అండి? పోదు. సో దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 16 అండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామండి, 628448 తీసుకుందామండి. ఇప్పుడు లాస్ట్ 4 డిజిట్స్ డివిజబుల్ బై 16 అవుతుందంటే ఈ టోటల్ నెంబర్ డివిజబుల్ బై 16 అవుతుందండి. మనకి ఇక్కడ చూస్తేనే అర్థం అయిపోతుంది. 4848 డివైడెడ్ బై 16. 16 2 32, 16 3 48, 0 16 3 48. సో లాస్ట్ 4 డిజిట్స్ డివిజబుల్ బై 16 అయితే హోల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 16 అండి. సో నెక్స్ట్ డివిజబిలిటీ రూల్ బై 16 అయిపోయిందండి. 17. దీన్ని కూడా మనం ఆస్కిలేటర్ యూజ్ చేస్తామండి. ఇక్కడ ఆస్కిలేటర్ ఏది యూజ్ చేస్తామండి, -5 యూజ్ చేస్తామండి. ఇక్కడ ఆస్కిలేటర్స్ ఇంతకుముందు ఎక్కడెక్కడ యూజ్ చేస్తామండి, మనము 7కి యూజ్ చేసాము, 13కి యూజ్ చేసాము. 7కి ఏమి యూజ్ చేసామండి, -2. 13కి +4 యూజ్ చేసామండి. ఇప్పుడు ఇక్కడ యూజ్ చేస్తున్న ఆస్కిలేటర్ వచ్చేసి -5 అండి. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎగ్జాంపుల్ 1904 తీసుకోండి. ఎలా చేస్తారండి, ఫస్ట్ యూనిట్ డిజిట్స్ 4, ఆస్కిలేటర్ ఎంత అండి, ఇంటూ -5. యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ రాసేస్తామండి. ఇక్కడ 190 -20 ఎంత అవుతుందండి, 170. అంతేనా? రైట్. 170 ఈజ్ డివిజబుల్ బై 17 అండి. సో హోల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 17 అండి. ఓకేనా? నెక్స్ట్ డివిజబిలిటీ రూల్ బై 18 అండి. సింపుల్ అండి, ఇది కూడా ఏం లేదు. ఇఫ్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 9 అండి. If number is divisible by both 2 and 9, then that number is divisible by 18. It is divisible by 18 అండి. అర్థమైందా? ఒకదాంతో కదండి, 2 and 9తో రెండింటితో పోతేనే ఆ యొక్క నెంబర్ డివిజిబుల్ బై 18 అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 63992 తీసుకోండి. 2 ఉంది అంటే ఈవెన్ నెంబర్, డివిజిబుల్ బై 2నా? ఎస్, డివిజిబుల్ బై 2. నెక్స్ట్ 9th డివిజిబుల్ అంటే ఏం చేయాలండి, 9 ఒక రూల్ ఏంది, సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. సమ్ ఆఫ్ డిజిట్స్ ఏంటండి, ఇక్కడ 6 + 3 ఎంత అండి, 9. 9 + 9 18. 18 + 9 27. 27 + 2 29. డివిజిబుల్ 9తో పోతుందండి, పోదు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈవెన్ నెంబర్ ఉందండి, పోతుందా 2తో? ఎస్, డెఫినెట్గా 2తో పోతుందండి. 9తో పోతుందా? 3 + 6 9. 9 + 9 18. 18 is divisible by 9. So this number is also divisible by 9, and so it is divisible by 18. Okay అండి. సో నెక్స్ట్ divisibility by 19. దీని కూడా మనం ఆస్కిలేటర్ యూజ్ చేస్తామండి. మనము 7కి 13కి
17కి 19కి ఆస్కిలేటర్ యూజ్ చేసామండి. 7కి ఏమి యూజ్ చేసామండి, -2. 13కి +4, 17కి -5. దీనికి ఏం యూజ్ చేస్తామండి, 19కి +2 యూజ్ చేస్తామండి. ఆస్కిలేటర్ +2 యూజ్ చేస్తామండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. 361 అండి ఎగ్జాంపుల్. సో ప్రొసీజర్ ఏంటండి, యూనిట్స్ డిజిట్స్ 1 ఉంది, +2 ఎంత అండి, 38. 38 డివిజబుల్ బై 19 అండి, డివిజబుల్ బై 19. సో దిస్ 361 ఈజ్ డివిజబుల్ బై 19. ఓకేనండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటారా? ఓకే, ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఆస్కిలేటర్ ఎంత అండి, +2. +2 × 2 యూనిట్స్ +2 ఉంది, 98 +4. 98 +4 ఎంత అండి, 102. 102 డివిజబుల్ 19 అండి. 102 ఈజ్ నాట్ డివిజబుల్ బై 19. సో 982 ఈజ్ నాట్ డివిజబుల్ బై 19. ఓకేనా అండి. డివిజబిలిటీ బై 16 అనదర్ మెథడ్ అండి. నేను ఒక మెథడ్ చెప్పినాము, ఇప్పుడు ఈరోజు ఇంకొక మెథడ్ చెప్తున్నాను చూడండి. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 8 అండి, రెండింటితో డివిజిబుల్ కావాలండి. 2తో పోవాలి అండ్ 8 డివిజిబుల్ అవ్వాలి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, 256 ఎగ్జాంపుల్ తీసుకోండి. 2తో పోతుందండి, ఎస్ డెఫినెట్గా పోతుంది. 8తో పోవాలండి. 8తో పోవాలంటే ఏం చేయాలండి, లాస్ట్ 3 డిజిట్స్ షుడ్ బి డివిజబుల్ బై 8. 8తో పోతుందండి, 256 డివిజబుల్ బై 8. 8 3 24, 1 6, 8 2 16. ఎస్, దిస్ 256 ఈజ్ డివిజబుల్ బై 16. ఎంత అండి, 16 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 256. అర్థమవుతుందండి. ఇది అనదర్ మెథడ్ అండి, డివిజబుల్ బై 16. ఇది అక్కడే నోట్ చేసుకోండి ఏమైనా స్పేస్ ఉంటే. ఓకే, సో ఇవన్నీ డివిజబిలిటీ రూల్స్. మన 19 వరకు చెప్పుకున్నాం కదా డివిజబిలిటీ రూల్స్. అవన్నీ బాగా ఒకసారి 2 to 3 టైమ్స్ బాగా చెక్ చేసుకోండి, బాగా నేర్చుకోండి. అవి మీకు ఎక్కడికి పోయినా ఉపయోగపడుతుందండి. సింప్లిఫికేషన్లో చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ డివిజబిలిటీ రూల్స్. సో ఇవి డివిజబిలిటీ రూల్స్ అండి. నెక్స్ట్, ఫైండింగ్ ఏ కంప్లీట్లీ డివిజబుల్ నెంబర్ అండి. ఫైండింగ్ ఏ కంప్లీట్లీ డివిజబుల్ నెంబర్ అండి. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. లెట్ టేక్ ఎగ్జాంపుల్ 125 అండి. ఫైండింగ్ ఏ కంప్లీట్లీ divisible number from 125 by addition and subtraction అండి. ఓకేనా, బై 3. డివైజర్ వచ్చేసి 3 అండి. క్వశ్చన్ అర్థమవుతుందా అండి. 3తో డివిజబుల్ అయ్యే కంప్లీట్ నెంబరు ఫైండ్ అవుట్ చేయాలి. అది 125 నెంబర్ నుండి అండి, ఫ్రమ్ 125 అండి. ఓకేనా, ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు 125 డివైడెడ్ బై 3 కదండి. 3 4s 12, 5, 3 1s 3. రిమైండర్ ఎంత అండి, 2. సో కంప్లీట్లీ డివిజబుల్ నెంబర్ ఫ్రమ్ 125 by 3 ఈజ్ ఏంటంటే అడిషన్ చేయాలనుకుంటే బై అడిషన్ అండి. బై అడిషన్ అంటే ఇప్పుడు 3 - 2 ఎంత అండి, డివైజర్ బై అడిషన్. డివైజర్ వచ్చేసి ఎంత అండి, 3 మైనస్ రిమైండర్ ఎంత అండి, 2.
ఎంత అండి ఆన్సర్ అప్పుడు 1. సో బై యాడింగ్ 1 టు ద నెంబర్ 125, so it is completely divisible by 3 అండి. అర్థమవుతుందండి. ఇప్పుడు నెంబర్కి 125 నెంబర్కి 1 యాడ్ చేస్తే అది కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 అవుతుందండి. 125కి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 126 అంతే కదండి. 125 ప్లస్ 1. సో ఇప్పుడు 126 ఇస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3. ఎలా చెక్ చేస్తారు? 3 యొక్క రూల్ ఏంటండి? డివిజిబిలిటీ రూల్. సమ్ ఆఫ్ ది డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 1 9. సో 9 వస్తుందండి. సో 9 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3. సో 126 ఈజ్ డివిజిబుల్ బై 3. సో 125 నెంబర్ నుండి మనము ఎంత యాడ్ చేస్తే మనకు కంప్లీట్లీ డివిజిబుల్ బై నెంబర్ వస్తుంది అనే దానికి ఇది అండి ప్రొసీజర్. సో 1 యాడ్ చేస్తే మనకు 125కి ప్లస్ 1 యాడ్ చేస్తే 126 వస్తుంది. సో 126 ఈజ్ ద నెంబర్ విచ్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ బై సబ్ట్రాక్షన్ మెథడ్ చూద్దామండి. ఇక్కడ చూద్దాం. బై సబ్ట్రాక్షన్ అండి. సేమ్ అండి. 125 డివైడెడ్ బై 3 ఎంత అవుతుందండి? సో by subtracting 2 from the number 125 so that it is completely divisible by 3 అండి. అర్థమవుతుందా అండి? ఇప్పుడు 125 నుంచి మనం 2 సబ్ట్రాక్ట్ చేయాలండి. 125 మైనస్ 2 ఎంత అండి? 123. సో 123 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3. ఎలా చెక్ చేస్తారు? డివిజిబిలిటీ రూల్ ఎంత? 3 ప్లస్ 2 ఎంత అండి? 5. 5 ప్లస్ 1 6. సో 6 ఈజ్ డివిజిబుల్ బై 3. సో 123 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? 125 నుంచి మైనస్ 2 చేస్తే వచ్చిందనమాట. అర్థమవుతుందండి? ఫైండింగ్ ఏ కంప్లీట్లీ డివిజిబుల్ నెంబర్ ఫ్రమ్ గివెన్ నెంబర్ అండి. మన ఎగ్జాంపుల్లో గివెన్ నెంబర్ ఎంత అండి? 125. అర్థమవుతుందండి? ఇట్లా బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ ఫామ్ అవుతాయండి. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి, మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు. ఎగ్జాంపుల్ అండి, find the numbers on which by adding and subtracting to the number 5029 which is completely divisible by 17 అండి. సో ఇక్కడ మనము 2 క్వశ్చన్స్ తీసుకోవచ్చు, బై యాడింగ్ అండ్ బై సబ్ట్రాక్టింగ్. ఏమడుగుతున్నాను అండి క్వశ్చన్లో? 5029కి ఏ నెంబర్ యాడ్ చేయాలి అండ్ ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి సో దట్ నెంబర్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 17. 17తో డివిజిబుల్ అయ్యే నెంబరు ఫైండ్ అవుట్ చేయండి ఈ నెంబర్కి, 5029 నెంబర్కి, బై డూయింగ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. అర్థమవుతుందండి క్వశ్చన్? సో 5029కి అడిషన్, ఏ నెంబర్ అడిషన్ చేస్తే మనకు కంప్లీట్లీ డివిజిబుల్ బై 17 అవుతుందో చూద్దామండి. సో 5029 విచ్ ఈజ్ డివిజిబుల్ బై 17 అండి. సో 17 2 జా 34. నెక్స్ట్
17 9 జా 153 ఎంత అవుతుందండి? 12 3 పోతే 9 99. 17 5 జా 85. రిమైండర్ ఎంత అండి? 14. సో మనము ఏ నెంబర్ యాడ్ చేస్తే 5029కి దట్ ఈజ్ కంప్లీట్లీ డివిజబుల్ బై 17. ఏ నెంబర్ యాడ్ చేయాలండి? బై అడిషన్. అడిషన్ అంటే ఏం చేయాలండి? డివైజర్ మైనస్ రిమైండర్, డిఫరెన్స్ ఆఫ్ డివైజర్ అండ్ రిమైండర్ అండి. 17 మైనస్ 14 ఎంత అండి? 3. సో 3 షుడ్ బి యాడెడ్ టు 5029 అండి. 5029 ప్లస్ 3 ఎంత అవుతుందండి? 12 305 5032. 5032 అనే నెంబరు కంప్లీట్లీ డివిజబుల్ బై 17 అండి. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. 5032 డివైడెడ్ బై 17. 17 1 జా 17 2s 34 6 1 3 17 9 జా 153 0 1 2 17 6 జా 102. ఓకేనండి. సో మనం 5029కి 3 యాడ్ చేస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజబుల్ బై 17 అని అర్థం. ఒక క్వశ్చన్ వచ్చేసింది బై యాడింగ్. బై యాడింగ్ అంటే 3 వచ్చేసింది. బై సబ్ట్రాక్టింగ్ మళ్ళీ 5029 ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కంప్లీట్లీ డివిజబుల్ బై 17 అండి. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలండి? 5029 నుంచి 14 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 17th కంప్లీట్లీ డివిజబుల్ అవుతుందండి. 5029 మైనస్ 14 ఎంత అండి? 5105. సో 5015 ఈజ్ కంప్లీట్లీ డివిజబుల్ బై 17. ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ 5015 డివైడెడ్ బై 17. 17 2 జా 34 6 1 1 17 9 జా 153 ఎంత అండి? 8 5 17 5 జా 85. చూసారండి? కంప్లీట్లీ డివిజబుల్ బై 17. ఇది అండి. అర్థమైందా? ఇప్పుడు ఫైండ్ ద నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ అంటే మనం కనుక్కునేది ఇప్పుడు 5032 అండ్ 5015 అడిషన్ చేశారండి. +3 యాడ్ చేశారు, -14 సబ్ట్రాక్షన్ చేశారు. ఓకేనండి. ఒక చిన్న కాన్సెప్ట్ ఉందండి, చూడండి. డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఇది అందరికి తెలిసినదే అండి. దీనిపైన క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారనేది ఇప్పుడు చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద డివైజర్ ఆన్ డివైడింగ్ 12401 we get 76 as quotient and 13 as remainder. మనకి ఏం కావాలండి? డివైజర్ కావాలండి. బేసిక్ ఫార్ములా ఏంటండి? డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. మనకు కావాల్సింది డివైజర్ అండి. సో సింపుల్ ట్రాన్స్లేషన్ అండి, మనకు అందరికి తెలిసినది. ఇది యువతలకు పంపించేసుకోండి. డివైజర్ ఈజ్ ఈక్వల్ టు డివిడెంట్ మైనస్ ఆర్ డివైడెడ్ బై కోషెంట్ అండి. ఓకే. సో డివైజర్ ఈజ్ ఈక్వల్ టు డివిడెంట్ ఎంత అండి? 12401 మైనస్ రిమైండర్ ఎంత అండి? 13 డివైడెడ్ బై 76 అండి. ఎంత అండి? 12401 మైనస్ 13 8 8 3 2 1 12388 డివైడెడ్ బై 76 అండి. 2తో పోతుందండి, 4తో కూడా పోతుందండి. సో మనకు బిగ్ టేబుల్ ఏంది? 4 తీసుకుందామండి. 4 1s
4 9s, 4 3s 0, 4 9s, 4 7s. అగైన్ 19తో పోతుందో లేదో ఎలా చెక్ చేసుకుంటారండి? ఆస్కిలేటర్ ఎంత అండి? +2. సో 309 మైనస్ +2 ప్లస్ 2 × 7 14 ఎంత అవుతుందండి? 13 2 3 323. ఈ 323 కూడా పోతుందో లేదో మనకు తెలియదండి. 32 ప్లస్ 6 ఎంత అవుతుందండి? 38. సో ఇట్ ఈస్ డివిజబుల్ బై 19 అని. 19 1s 19, రిమైనింగ్ ఎంత అండి? 11 119, 19 6 114, 5 7, 19 3s 5 7. సో 163 is the divisor అండి. ఓకేనా? ఇది బేసిక్ ఫార్ములా అండి. దీన్ని బేస్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు. సో బీ కేర్ఫుల్ అండి. దీన్ని బేస్ చేసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఆన్ డివైడింగ్ సర్టైన్ నెంబర్ by 342, we get remainder 47 అండి. and again dividing the same number by 18, what is the remainder? So on dividing certain number అండి by 342 we get remainder 47 అండి. సో certain నెంబర్ వచ్చేసి x అనుకోండి. లెట్ certain నెంబర్ బి x. సో x ఈజ్ ఈక్వల్ టు x అప్పుడు ఏమైపోతుందండి? డివిడెండ్ అయిపోతుంది, అంతే కదండి. డివిడెంట్ x ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఎంత అండి? 342, సమ్ కోషెంట్ వస్తుందండి. కోషెంట్ బి q అనుకోండి. రిమైండర్ ఎంత అండి? 47. డివైజర్, కోషెంట్, రిమైండర్. సేమ్ ఆన్ డివైడింగ్ ద సేమ్ నెంబర్ by 18, what is the remainder? What is the remainder? ఓకేనా? ఇప్పుడు ఈ 342ని 18 యొక్క ఫ్యాక్టర్స్లో రాసుకోవాలండి. 18 × 19, 18 × 19, అంతే కదండి. 18 × 19 ఎంత అండి? 342 అవుతుందండి. ఇక్కడ ఏముందండి? కోషెంట్ యాజ్ ఇట్ ఈజ్. 47ని కూడా 18 యొక్క ఫ్యాక్టర్స్తో వచ్చేటట్టు రాసుకొని రిమైండర్ లెక్క పెట్టేసుకోండి. 47కి దగ్గర ఏమొస్తుందండి? 18 × 2 36. సో 18 × 2 ప్లస్ 11 అని రాసుకుంటామండి 47ని. ఓకేనా? అర్థమవుతుందండి. 18 × 19 ఎంత అండి? 342. 18 × 2 36 ప్లస్ 11 ఎంత అంటే 47. యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసిందా మనకు ఫార్మాట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 18 కామన్ ఉంది, ఇక్కడ 18 కామన్ ఉందండి. సో నేనేం చేసుకుంటే 18 కామన్ తీసుకుంటాను. 18 19³ ప్లస్ 2 అండి. అర్థమవుతుందండి. 18 × 19³ ఇక్కడ క్యూ ఆల్రెడీ మల్టిప్లికేషన్లో ఉంది కదండి. సో 19 × Q ప్లస్ 2, ఇక రిమైనింగ్ ఎంత ఉందండి? ప్లస్ 11. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉందండి? డివైజరు, కోషెంట్, రిమైండరు. డివైజరు స్మాల్ డి రాసుకుని డివైజరు, కోషెంట్, రిమైండరు. సో ఇప్పుడు రిమైండర్ ఏమైపోతుందండి? 11. సో రిమైండర్ వచ్చేసి 11 అయిపోతుందండి. అర్థమవుతుందండి. సో x
ఎక్స్కి 342తో డివైడెడ్ బై చేస్తే 47 రిమైండర్ వస్తుంది. అదే ఎక్స్ని 18తో డివైడెడ్ బై చేస్తే మనకి రిమైండర్ 11 వస్తుందండి. ఓకేనా.